ఈరోజు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. ఇద్దరికి రాదులే కానీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. ఇంకోసారి కనీసం ఎక్కడ పోతున్నారో కూడా ప్రతిపక్షాలు చెప్పదు. ఏంటిది చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అయ్యో పాపం, ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రకాశం ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగ్ మీకు ఆ డౌట్ ఏమైపోయాడు? చెప్పు. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. ఏ దేశానికి పారిపోయాడనేది నీకున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే మంచి చేస్తే నా కొడక. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నిజంగా నిజంగా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం మనం ఉంది. ఎందుకు? మీరు పిఠాపురం వెళ్ళారు, ఇంకా గీత గారి గురించి ప్రచారం కూడా చేశారు. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఆవిడ స్పందించారు. ఒకసారి మాట్లాడదాం ప్లీజ్ అన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలా. వంగ గీత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎంపీ గారు నమస్కారం. బెంగళూరులో రేప్ పార్టీ జరిగితే శ్యామల అక్కడ ఉన్నారు అంటూ పార్టీ కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఫోటోలతో వాళ్ళు థంబ్నెయిల్ చేసి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి మనం. గంగానమ్మకి 1000 9వ తారీఖు ప్రమాణ స్వీకారం విశాఖలో అంటున్నారు. అది అవదమ్మా. ఏదో తేడాగా వెరైటీగా ఉండిద్దాం. సముద్రంలో పెడితే పోయిద్దాము. మొన్న వేసారు కదా, ఏంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఊరుకోండి రాజు గారు, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి రాజుగారు మీరు రాజుగారు 2 రోజులకల్లా అవన్నీ పోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బాగా కట్టి అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తే అద్భుతంగా ఉండిద్ది కదా. అనకూడదులేండి సార్, కొట్టుకుపోతారు. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోతే ఎవరెక్కడికి వెళ్తారు? రోజా అది స్టార్ట్ చేసింది. ఓపెన్ కాదు, ఆవిడే పర్యాటక శాఖ మంత్రి, ఆవిడే కదండి. దీని వెనకాల ఏదో దానికి ఎవరెవరిని పిలుస్తారంటారు, ఏమంటారు? సీఎం చేస్తాను, డిప్యూటీ సీఎం చేస్తాను. మొదలు ఉంటే చివరి ఉంటుందండి. మొదలు ఉందనుకోండి, ముందు చివరికి వస్తుందండి. మొదలు తిట్టదు. చివరి ఏం వస్తుందండి? మొదలు ఉండాలి కదా. ఆవిడ ఒకసారి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది? హైదరాబాద్ నుంచి కొడుకులు కూడా పొలవని వచ్చి ఏడ్చారండి. 1 గంటలో వేసి కూర్చుంది. గురించి తెలిసిపోయిందండి. ముందు కోడికొత్తుతో పొడిపించుకున్నారు. అదో సానుభూతి అయిపోయింది. చిన్నబాబు అయిపోయింది. ముందు మామూలుగా చచ్చిపోయి అన్నాడు. మామూలుగా గుండు పొడితో చచ్చిపోయి అన్నాడు. మరి గొడ్ల పొడి తాకెందుకు వచ్చింది? ఇంటెలిజెంట్ ఫెలో వచ్చిందండి. మళ్ళీ ఇటే పక్క కొన్ని దెబ్బ ఇటే పక్క కొన్ని దెబ్బ అంటించుకున్నారు. ఇటే పక్క అంటుకుంచుకున్నారు, ఇటే పక్క అంటించుకున్నారు. అంటింపులు ఈ సానుభూతులు పనిచేయాలి. ఆ నంబర్ కాదండి బాబు, దొంగేడుపులు ఎవరు చేశారు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.